చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే మీడియా ముఖంగా మాట్లాడి ఈ విషయం మీద చర్చించామని చెప్తే ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకునేవారు. కానీ అదేమీ లేదంటేనే అర్థం చేసుకోవాలి స్వప్రయోజనాలు అనే విషయం. సరే, ఇప్పుడు ఎన్నికల ముందు ఏ ప్రయోజనం కోసం అనేది ఇంకా అందరికీ నమస్కారం అండి. విల్సన్ గారు, సాహిబ్ గారు, నవీన్ గారు, మీకు అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి, రైల్వే జోను, విభజన హామీల గురించి ఒకసారి గుర్తు చేయడానికి, గట్టిగా డిమాండ్ చేయడానికి మోడీ గారు నిలదీయడానికి వెళ్తా ఉన్నారండి. వెళ్ళిన తర్వాత పనిలో పనిగా తన కేసులు, బాబాయ్ మర్డర్ కేసు, తన మీద కేసులు కొంచెం కదలికి వచ్చింది. రఘురామకృష్ణరాజు గారు వాళ్ళు పిటిషన్లు వేశారు కదా, వాటి మీద కూడా మాట్లాడడానికి ఎలాగా ప్రత్యేక హోదా గురించి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చూడండి అని అడుగుతాడు. దాంతో పాటు ఎలా పార్లమెంట్ సాక్షిగా గట్టిగా డిమాండ్ చేశారనా? వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చాలా గట్టిగా డిమాండ్ చేస్తారు. గాంధీ గారి బొమ్మ దగ్గర నిరసన కూడా వ్యక్తం చేస్తారు. అవసరమైతే వాళ్ళ తాలూకు 22 మంది రాజీనామా కూడా చేస్తారు. చాలా డిమాండ్ చేస్తారు. రాజ్యసభ నుంచి కూడా రాజీనామాలు చేసి అసలు మోడీ గారిని అయితే గజగజ వణికిచ్చేస్తాడు. నేను పులి కదా, గట్టిగా గాంటిస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, గత ఎన్నికల్లో మీ సహకారం మరవలేనిది, నాకేమి చేతగాని వాడినైనా, అక్రమాస్తుల కేసులో నిందితుడినైనా 16 నెలల జైలు శిక్ష అనుభవించిన నాకు పూర్తిగా సహాయ సహకారాలు మీరు అందించారు. పక్కనున్న కేసీఆర్ గారు కూడా మాట చెప్పి నాకు సహాయం చేసేలా చూశారు. అలాగే మీ అభిమాని, మీ అనునయుడైన గవర్నర్ నరసింహన్ చేత కూడా, అప్పటి గవర్నర్ నరసింహన్ చేత కూడా ఆయన చేయగలిగినంత సహాయం చేయించారు. మిగతా కార్యక్రమం కాగలం గారి గందలు తెచ్చిన మిగతా కార్యక్రమం నేను చూసుకున్నాను. అయితే ఈసారి ఈ ఎన్నికల్లో మాత్రం గత ఎన్నికల్లో నాకు అనుకూలించిన అంశాలన్నీ కూడా ఎదురు తిరిగినాయి. స్వయంగా నేను విడిచిన బాణమే నాకు గుచ్చుకునేలా ఉంది. దానికి ఆ బాణానికి తోడు గండ్రగోటలు కూడా జత అయింది. ఇది ఒక ఇంటి పోరు, ఇంటి కుట్టి లంకకి చేటు. ఇది కాకుండా నన్ను ఎవరైతే నమ్మారో వాళ్ళందరికీ నేను ఏమాత్రం మొగమాట లేకుండా వెన్నుపోటు పొడిచాను. తిరిగి నేను ఎదటి వాళ్ళని వెన్నుపోటు అన్నా కానీ, నేను సిపిఐ ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచాను. సిపిఎస్ రద్దు పేరుతోటి దళిత సమాజానికి వెన్నుపోటు పొడిచాను. వాళ్ళ మీద అత్యాచారాలు, హత్యలు, దుర్మార్గాలు, చంపేసి ఇంటికి డెలివరీ చేయటం, నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచి కట్టడం, ఇలాంటివన్నీ చేసి ఆ సమాజానికి కూడా వెన్నుపోటు పొడిచాను. భవన నిర్మాణ కార్మికులకి ఇసుక రూపంలో దుర్మార్గం, వాళ్ళకి హాని చేసి ఇబ్బంది కలిగించాను. వాళ్ళందరికీ మద్యం రూపంలో వాళ్ళ ఇల్లు ఒళ్ళు కూడా గొల్ల చేశాను. ఇలాగా చెప్పుకుంటా పోతే అమరావతి మహిళా రైతులు శోకం నన్ను వెంటాడేస్తుంది. అలాగే పోలవరాన్ని పడకేయించాను. అంగన్వాడీలో ఆశా వర్కర్లని నడి రోడ్డు మీద జుట్లు పట్టుకు ఇడిపించేలా చేశాను. ఇవన్నీ చేశాను కాబట్టి గతంలో అనుకూలించిన అంశాలు ఎదురు తిరగగా ఈ నా పరిపాలనలో కూడా మీరున్నారన్న ఉద్దేశంతో, మీరు నా వెనకాల కొండంత అండగా ఉన్నారని నేను చెలరేగిపోయాను. దుర్మార్గం చేశాను, అరాచకం చేశాను, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించాను. కాబట్టి ఈ పాపాలన్నింటిలో మీకు కూడా కొంచెం వాటా ఉంది. కాబట్టి రేపొద్దున్న రోజున నేను ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే కనుక తప్పనిసరి పరిస్థితుల్లో మీకు కూడా మసి మరక అంటుకుంటది. కాబట్టి నన్ను ఎట్టి పరిస్థితుల్లో మీరు బయట పడేయాల్సిన ఆవశ్యకత, అవసరం మీకుంది అని అన్యాపదేశంగా హెచ్చరికతో పాటు వాళ్ళని బతిమాలుకోవడం కూడా జరుగుతుందండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్, ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు ఎలక్షన్ నిర్వహిస్తున్నారా, సెలక్షన్ చేస్తున్నారా అనేటువంటి అర్థం కాకుండా ఉంది. అంత అనుమానాలు, అపోహలు, అన్ని వ్యవస్థల మీద మనకు అనుమానాలు వచ్చి ఆఖరికి అత్యున్నత స్థాయిలో ఉన్న అటానమస్ బాడీలు స్వయం ప్రతిపత్తి కలిగి విచక్షణ అధికారాలతో ఈ దేశ భవిష్యత్తుని, దిశని మార్చగల శక్తివంతులైన వాళ్ళు కూడా మీద కూడా అనుమానాలు, అపోహలు వస్తున్నాయి. ఎందుకంటే వజ్రాల వాచీలు, గురుగావ్లో ఫ్లాట్లు, ఇలాంటివన్నీ కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా విపరీతమైన డబ్బు ప్రవాహం ఢిల్లీ వైపు చూస్తుంది. ఈ అన్నిటిని చూపించి మీరు నాకు సహకరించక తప్పని పరిస్థితి అని చెప్పడానికి పోయాడైనా అది ఎంతవరకు ఏ రకమైన సహకారం కోరుకుంటున్నారు అని అనుకుంటున్నారు? ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ సహకారం ఎలా కావాలని కోరుకుంటున్నారంటే, కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా వాళ్ళ పద్ధతిలో వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు పోతారు. ఇక్కడ దాన్ని అమలు చేయాల్సిన అధికారులందరూ కూడా లోకల్గా ఉంటారు. వాళ్ళందరూ ఏమి చేసినా కళ్ళు మూసుకోమని రిక్వెస్ట్ చేస్తారు. అదొకటి. ఇక్కడున్న అధికారులు, ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇప్పటి వరకు
చాలా మందిలో మార్పు వచ్చినా ఈయనకంటూ కొంతమందిని ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని కానీ ఆయన మతాన్ని ఆచరించే ఈ 2 రూపాల్లోనూ కొంతమందిని వశపరుచుకున్నాడు ఆయన. వాళ్ళందరితోటి వాళ్ళకి కావలసిన చోట నియమించుకుంటాడు. రేపు మళ్ళీ ట్రాన్స్ఫర్లు అయ్యి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు చెల్లాచెదురు చేయకుండా కొంత సమయం పాటించాలి, వాళ్ళు చూసి చూడనట్టు ఊరుకోవాలి. 2, దొంగ ఓట్ల విషయంలో ఇప్పటి వరకు చేసిన చాలు, ఇక ఆపాలి. 3, ఈయన ఎన్నికల అక్రమాలకు యథేచ్ఛగా తెగబడతాడు, బూత్ కాప్చరింగ్ చేస్తాడు, అల్లజళ్ళు సృష్టిస్తారు. అప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు. ఈ ఎన్నికల సిబ్బంది విషయంలో, టీచర్ల విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎన్నికల కమిషన్. దాన్ని సవరించుకునేలాగా చూడమని చెప్తారు. ఇవన్నీ ఒక ఎత్తు ఎన్నికలకు సంబంధించి రేపు జరగబోయే ఎన్నికల గురించి. అలాగే భారతీయ జనతా ప్రతిగా మరి బీజేపీకి వచ్చే లాభం ఏంది? వాళ్ళకి వచ్చే లాభం ఏమిటో తర్వాత మాట్లాడదామండి. ఇప్పుడు బీజేపీ మీరు మాకు ప్రత్యక్షంగా ఎన్నాళ్ళు ఎలా సహకరించడం, మనం ఎలాగే తెరవడానికే నడుస్తుంది మనకు భాగవతం. అదే భాగవతాన్ని కంటిన్యూ చేస్తే మీరు ఇంకా మా వెనకాలే ఉన్నారు అనేటువంటి సంకేతాలు వెలువడాలి. ఆ సంకేతాలు వెలువడితే ఈ అధికార యంత్రాంగం అంతా మాకు అనుకూలంగా పనిచేస్తుంది. ఇదొకటి. 2, ఆయన దాని బదులుగా దేశం అంతా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మీకు కావాల్సిన నిధులు సమకూర్చగలవాడను అనేటువంటి ఒక ఒప్పందం ఒకటి జరగచ్చు. ఇది మరి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఒప్పుకుంటారా అంటే డెఫినెట్ గా ఒప్పుకోరండి. ఎందుకంటే ఎన్నాళ్ళు చేసింది ఏదో చేశారు, కానీ ఇక ముందు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తెలిసిన తర్వాత పూర్తిగా వాళ్ళు ఇతనికి సహకరించడానికి ముందుకు రాకపోవచ్చు. కారణం ఏంటంటే గత ఎన్నికల్లో అప్పుడు అధికార పక్షం మీద పోరాటం కాబట్టి అప్పుడు ప్రజల్లో ఎంతో కొంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వాళ్ళు సహకరించినప్పుడు పని జరిగిందండి. ఇవాళ ఈయన డెడ్ స్టోరేజ్ 0లో ఉన్నాడు. 0 కూడా కాదు, మైనస్లో ఉన్నాడు. రేపు ఈయన నామినేషన్ ఈయన బీఫామ్ ఇస్తే కూడా నామినేషన్ వేసే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో వాళ్ళు సహకరించి వాళ్ళ అబాస్ పాలవరు. 2 ఏంటంటే ఈయన రేపు ఆంధ్రప్రదేశ్లో రాబోయే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి అనేటువంటిది అర్థమవుతా ఉంది. అలాగే ఎంపీలు కూడా పూర్తిగా కూడా టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. రేపొద్దున కేంద్రంలో మోడీ గారికి బీజేపీకి అవసరం పడవచ్చు. ఇవాళ వీళ్ళని కావాలని ఈ మధ్యకాలంలో ఈ 5 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో శత్రుత్వం లేదు, స్నేహం లేదు. ఓకే, సరే, ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. విల్సన్ గారు, ఏటి సహకారం కోసమేనా ఎన్నికల్లో సహకారం అందించమని కోరేందుకు వెళ్తున్నారా బీజేపీ పెద్దలను, లేదంటే ఏ విషయం పైన చర్చించడానికి వెళ్తున్నారనేది అయితే చెప్పరు కదా. ఏంటి బీజేపీ ఎట్లా చూస్తుంది? మరి ఏం చెప్తారు, మీరేం చెప్తారు? నమస్తే వెంకట్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలు శ్రీనివాస్ గారికి, మిత్రుడు సాహిబ్ గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే బీజేపీ మీద ఎవరికి వీలైనట్టు వాళ్ళు వంట చేసుకోవడం మొదలు పెట్టారు. కాబట్టి ఆ వంటలో భాగంగా